నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం తెలుగువారికి, ముఖ్యంగా హిందువులకి కొత్త సంవత్సరం అనగానే మనకి ఆనందోత్సాహాలతో, కొత్త ఆశలతో, పొంగొత్త ఊహలతో ఈ సంవత్సర కాలం అంతా మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అని ఆశలన్నీ కూడా ఒకచోట కుప్పబోసి ఆ ఆశలకి అనుగుణంగా మన ఆశయాలు ఉండాలని కోరుకునేటువంటిదే ఉగాది. ఉగాది అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేటిది పంచాంగ శ్రవణం. మన ఈ సంవత్సరం అంతా కూడా మన యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, వీటిలలో మరి ఉన్నటువంటి ఈ రాశి ఫలాలకు అనుగుణంగా మనం ఎలా ఉండాలి, ఏ ఏ గ్రహాలు అనుకూలించట్లేదు, ఏ ఏ గ్రహాలు అలంకరిస్తున్నాయి, మరి అలాగే రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, వీటన్నింటికి అనుగుణంగా మనం ఏ రకమైనటువంటి ప్రణాళిక వేసుకోవాలి, ఇవన్నీ ఆలోచిస్తాం. అసలు పంచాంగానికి పూజ చేయకుండా ఏ తెలుగిల్లు కూడా ఉండదు. ఉగాది అనగానే ముఖ్యంగా మనం పంచాంగానికి పూజ చేసి తిథి వార నక్షత్ర యోగకరణాలన్నింటితో కూడా కలిసి మనకు ఎలా ఉంటుంది ఈ సంవత్సర కాలం అని చూసుకునేటువంటిది. అందులో భాగంగా మనం ప్రతి మాసం చెప్పుకునేటువంటి మాస ఫలితాలు కానీ, పక్ష ఫలితాలు కానీ, అలాగే ఈ సంవత్సర కాలం క్రోధి నామ సంవత్సరంలో ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఇది పూర్తిగా యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే ఉంటుందన్నది కాకపోయినా మనకి గ్రహాల యొక్క గమనాన్ని బట్టి ఇది ఎంతవరకు మనకి ఈ సంవత్సర కాలం ఎలా ఉంటుంది, రాబోయే ప్రమాదాలేంటి, వచ్చేటువంటి అదృష్టాలేంటి, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, సంతానం కానీ, అన్ని విషయాల్లో మనకి ఎలా ఉంటుందో చెప్పేటువంటి విషయమే. దానికి ఒక్కొక్క రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సర కాలానికి చూద్దాం. ఇప్పుడు ఈ సంవత్సరం మనకు వచ్చేటువంటి సంవత్సరం పేరు క్రోధి. ఎందుకంటే ప్రభావ శుక్ల అంటూ చెప్పుకునేటువంటి ఈ సంవత్సరాలలో మనకి ఇప్పుడు వచ్చేటువంటిది క్రోధి నామ సంవత్సరం. ఎన్నో సంవత్సరం అంటే 38వ సంవత్సరం. ఈ 38వ సంవత్సరంలో మనకు ఎలా ఉంటుంది అంటే పేరుని బట్టే మనకు కొంత అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ సంవత్సరాలన్నీ కూడా బ్రహ్మ మానస నారద మహర్షి యొక్క మానస పుత్రికలు అంటుంటారు ఒక్కొక్క సంవత్సరాన్ని. మరి ఈ సంవత్సర నామాలని బట్టి కూడా మనం కొంత ఫలితాలని అంచనా వేస్తూ ఉంటాం. క్రోధి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఓ రకంగా కోపం రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి నవనాయకుల యొక్క స్థితిగతులను బట్టి ఈ పరిస్థితి ఉంటుంది. మరి అలా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటిది తెలుసుకుందాం. దానికి ఒక్కొక్క రాశి ఫలితాన్ని మనం చూద్దాం. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి క్రోధి నామ సంవత్సరంలో మరి ఎలా ఉంది అంటే ఆదాయం 14, వ్యయం 14, వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తాం. రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అంటే మే 1 నుండి కూడా సంవత్సరం వరకు పంచమ స్థానంలో గురుడు సువర్ణమూర్తిగా ఉన్నాడు. శనిశ్చరుడు సంవత్సరం అంతా ద్వితీయ స్థానంలో సువర్ణమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు తృతీయ భాగ్యస్థానంలో రజతమూర్తులుగా ఉన్నారు. ఇక పంచమ స్థానంలో గురుడు సంతానాభివృద్ధిని, సంపద వృద్ధిని, ఆర్థికతను, ఎదుగుదల వీటన్నిటిని కూడా పరిపుష్టిగా ఇస్తాడు. స్టాక్ మార్కెట్లను ఆకర్షించి విశేషమైనటువంటి లాభాలను పొందుతారు వీళ్ళు ఎవరైనా సరే. గృహంలో ముఖ్యంగా శుభ సందర్భాలు ఉంటాయి. బంధుమిత్రులందరూ కూడా సమాయోగం అవుతారు. నూతనంగా గృహమందలో చక్కటి కొత్త సంతానం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని రకాల వృత్తుల వారికి, అన్ని రంగాల్లో పనిచేసే వారికి జన్మ రాశి రీత్యా పంచమ రాశిలో సువర్ణమూర్తివంతుడైనటువంటి గురుడు అదృష్టాన్ని కలిగిస్తాడు. విద్యార్థులు ఉన్నత చదువులకై ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇతర దేశాల్లో చదువు పూర్తి చేసిన వారికి ఉన్నత ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం ఇప్పటికే పొందినటువంటి వారికి కళ్యాణాది శుభయోగాలు ఉంటాయి. సంవత్సరాంతం కూడా చక్కగా సిద్ధిస్తాయి. మకర రాశి వారికి అప్రమత్తంగా ఉండి ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ కలిగి ఉండడం వల్ల వృత్తి వ్యాపారాలలో ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. మీ సొంత ఇంటిని మరియు సంపద మరియు కుటుంబాన్ని ప్రభావితం చేయగలిగేటువంటి స్థితి ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు వేతనాల పెంపు అనేటువంటిది కూడా ఉంటుంది. వీరు అన్ని రంగాల్లో ఆశించినటువంటి విశేషమైనటువంటి అభివృద్ధిని అనుభవిస్తారు. సంతానం కూడా ఆశించిన ప్రతిభ కనబరిచి అండగా ఉంటారు. మీరు మీ సంతానానికి ప్రేరణ కలగజేయడం ద్వారా వారి వృద్ధికి తోడ్పడతారు. సమాజంలో మీ స్థానం కూడా మెరుగవుతుంది. పెట్టుబడి మరియు స్పెషల్లీ స్పెక్యులేషన్లో లాభాలను ఆశిస్తారు. అట్లాగే
ఇది మంచి సమయం కూడా. మీ ఆర్థిక స్థితి కూడా మెరుగుపడేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ విషయాల్లో ఎప్పటి నుండో సమస్యలు ఎదుర్కొనేటువంటి వారికి న్యాయ సహాయం ఆర్జించేటువంటి అవకాశం, అనుకూల సమయం కూడా. కోర్టు వ్యవహారాల్లో లిటిగేషన్స్ ఏవైనా ఉంటే వాటి నుండి విముక్తి పొందేటువంటి సమయం ఇది. ఇక స్వయం వృత్తుల వారు ఎవరైనా ఉంటే ఇండస్ట్రీలు, సాంకేతిక, ఇంజనీరింగ్ రంగం వారికి, న్యాయ రంగం వారికి, అనేక వృత్తుల వారికి, ధాన్యం కొనుగోలు చేసేటువంటి వారికి, వీరందరికీ కూడా సాంకేతిక నైపుణ్యత గలవారికి చాలా మంచి ప్రయోజనకరమైనటువంటి సమయం ఈ సమయం. అలాగే క్రమేపీ సాధారణంగా ద్వితీయ స్థానంలో శనిశ్చరుడు ఉంటే కనుక స్థానరీత్యా సామాన్య ఫలితాలు ఉంటాయి, కానీ క్రమేపీ నెమ్మదిగా మంచి ఫలితాలు వస్తాయి. ఇక్కడ వీరికి సువర్ణమూర్తిమత్వం ఉండడం వల్ల సర్వత్రా శుభ ఫలితాలు ఇస్తాడు శనిశ్చరుడు అనే చెప్పొచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మెరుపులు మెరుస్తూ విజయం పొందుతారు. శ్రవణ నక్షత్రం వారు స్ఫూర్తితో, మంచి సృజనాత్మకతతో నిండినటువంటి వారై ఉండి వారు ఆశించినటువంటి ఫలితాలను పొందగలుగుతారు. అలాగే ధనిష్ట నక్షత్రం వారు కూడా రుణ విమోచనం కలుగుతుంది వీరికి అని చెప్పొచ్చు. విన్నారు కదా. మరి ఈ రాశికి మనకి ఇలా ఉంది అని చెప్పినప్పుడు ముఖ్యంగా ఇది ఒక్కొక్క మాసానికి ప్రత్యేకించి చెప్పట్లేదు, పూర్తిగా సంవత్సర కాలానికి. ఒక సంవత్సర కాలము అంటే మనం చక్కగా ప్రణాళిక వేసుకోవచ్చు. ఏ వ్యవహారంలో ఏ గ్రహాన్ని అనుకూలిస్తుంది, ఏ గ్రహం అనుకూలించట్లేదని చూసుకోవడమే కాకుండా సంవత్సర నామంలోనే క్రోధి అని ఉంది కాబట్టి మనల్ని మనం మానసికంగా కొంత ప్రశాంతతతో, కొంత ఓపికతో, కొంత మనం ఆలోచనని సరిగ్గా వేసుకొని, అంచనా వేసుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేసినట్లయితే ఏ కష్టం రాకుండా ఈ సంవత్సర కాలం అంతా సుఖంగా సంతోషంగా ఉంటాం. ముఖ్యంగా మనం ఆశించేది ఏంటి అంటే అందరం కూడా సంతోషంగా ఉండాలి, అందరం కూడా ఆనందంగా ఉండాలి, అందరికీ అన్ని ఉత్సాహంగా చైతన్యంతో కూడినటువంటి పనులే జరగాలి. అందుకే మనం కొత్త సంవత్సరం అనగానే నవనవలాడుతున్నటువంటి ఆ చైతన్యం అంతా కూడా, ప్రకృతిలో అంతా కూడా పరవశించి కొత్త చైతన్యాన్ని, కొత్తదనాన్ని, కొంగొత్త ఊహలతోటి కనిపించేటువంటి ఒక ప్రకృతి తత్వాన్ని మనం ప్రేమిస్తాం, ప్రకృతి తత్వాన్ని పూజిస్తాం. ఆ ప్రకృతి తత్వాన్ని పూజించేటువంటి మనకు, ప్రకృతిలో పరమాత్మ ఉందని చెప్పేటువంటి మనకు గ్రహాల యొక్క అనుగ్రహం కలగడం కోసం చేసేటువంటి పూజా విధానం ఉంటుంది. అందుకే మనం పంచాంగాన్ని పూజించాము. అందులో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని గ్రహాల అనుకూలత కోసం మనం ఏ గ్రహాలు అనుకూలించట్లేదో దానికి అనుకూలంగా మనం గ్రహశాంతి కానీ, ఆ గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ చదువుకుంటూ ఉంటే సుఖంగా ఉంటామని చెప్తూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.